తమిళనాట రాజకీయం హైవోల్టేజ్ మ్యాచ్ను తలపిస్తోంది. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. టీవీకేకు మద్దతుపై కాసేపట్లో నిర్ణయం ప్రకటిస్తామని వీసీకే చెప్పడంతో ఏం జరుగుతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, చెప్పండి, తమిళనాడు రాజకీయాల్లో ప్రస్తుతం ఉన్న తాజా పరిణామాలేంటి? గడిచిన 5 రోజులుగా తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠకు మరికొద్దిసేపట్లో తెరపడనుంది. ఇప్పటికే 108 సీట్లు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 10 స్థానాలను కూడగట్టడంలో గడిచిన 5 రోజులుగా మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే డిఎంకే కూటమిలో పోటీ చేసి డిఎంకే నుంచి బయటకు వచ్చిన కాంగ్రెస్ కావచ్చు, అదేవిధంగా సిపిఐ సిపిఎం తమ 9 స్థానాలతో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని చెప్పి మద్దతు లేఖలు ఇచ్చారు. ఆ మద్దతు లేఖలన్నింటినీ టీవీకే అధినేత విజయ్ గవర్నర్కు అందజేశారు. కానీ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది శాసనసభ్యుల జాబితా మద్దతు లేఖలు లేవని చెప్పి గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ని ఆహ్వానించకపోవడంతో ఈ ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 సీట్లలో 116 సీట్ల మద్దతు కూడగట్టగలిగారు ఇప్పటి వరకు టీవీకే అధినేత విజయ్. మరో 2 సీట్లు తక్కువ ఉన్నాయి. వాటిని సమీకరించేందుకు, పార్టీల మద్దతు కూడగట్టేందుకు నిన్నటి నుంచి విజయ్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ నిన్న ఇండియన్ ముస్లిం లీగ్ యూనియన్ మద్దతు ఇస్తున్నట్టు చెప్పినప్పటికీ మరీ తిరిగి ఆ తర్వాత మద్దతు ఇవ్వమని వాళ్ళు చెప్పడంతో మొదటికి వచ్చింది పరిస్థితి అంతా. 116 స్థానాలు ఉండడంతో గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కి ఆహ్వానం పంపలేదు. దీంతో ఈరోజు జరుగుతుందనుకొని భావించిన ప్రమాణ స్వీకారోత్సవం పూర్తిగా రద్దయింది. మరోవైపు వీసీకే మద్దతు కూడగట్టేందుకు నిన్నటి నుంచి గవర్నర్ వైపు నుంచి ఆహ్వానం రాకపోవడంతో 118 సీట్ల పూర్తిస్థాయి మెజారిటీ సంఖ్య లేదని చెప్పి గవర్నర్ స్పష్టం చేసిన నేపథ్యంలో మిగిలిన తక్కువ ఉన్న ఆ 2 సీట్లను మద్దతు కూడగట్టేందుకు అవసరమైన చర్యలు టీవీకే అధినేత విజయ్ నిన్నటి నుంచే కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే వీసీకే అధినేత తిరుమావలగంతో చర్చలు నిర్వహిస్తున్నారు. నిన్నటి రాత్రి నుంచి సాగుతున్న చర్చలు ఈరోజు ఒక కొలికొచ్చినాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిన్నటి నుంచి టీవీకే అధినేత విజయ్, అదేవిధంగా వీసీకే అధినేత తిరుమావలగన్ మధ్య సాగుతున్న చర్చల్లో కొంతమేర పురోగతి కనిపించిందని, వీసీకే అధినేత ముందు కొన్ని డిమాండ్లు ఉంచారని, వాటికి సంబంధించి విజయ్ సానుకూలంగా స్పందించడంతో మరికొద్దిసేపట్లో మీడియా సమావేశం పెట్టి టీవీకేకి మద్దతు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు సహకరిస్తామని వీసీకే అధినేత మావిలగన్ ప్రకటించేందుకు అవకాశం ఉందన్న అభిప్రాయం తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే సిపిఐ సిపిఎం కాంగ్రెస్ మద్దతు కూడగట్టగలిగిన విజయ్ వీసీకే మద్దతు కూడగట్టడంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొన్నారనే చెప్పాలి. కాంగ్రెస్ నుంచి కానీ సిపిఐ సిపిఎం నుంచి కానీ ఎలాంటి డిమాండ్ లేకోకుండా మద్దతు ఇవ్వగలిగినప్పటికీ వీసీకే మాత్రం కాస్త బెట్టు చేసిందనే చెప్పాలి. నిన్న సాయంత్రం సిపిఐ సిపిఎంతో పాటు వీసీకే కూడా మద్దతు తెలిపి తమ లేఖలను టీవీకే అధినేత విజయ్కి అందజేసి ఉండింటే ఈ పాటికి ఈ రోజుకి ప్రమాణ స్వీకారం పూర్తయి ఉండేది, ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టేవాడు. కానీ నిన్న వీసీకే మద్దతు ఇస్తూ మద్దతు కూడిన లేఖలు ఇవ్వకపోవడం, ప్రభుత్వ ఏర్పాటుకు సహకారం అందిస్తామని స్పష్టం చేయకపోవడంతో ఈరోజు జరగాల్సిన ప్రమాణ స్వీకారం రద్దయింది. దీంతో టీవీకే అధినేత విజయ్ తిరిగి వీసీకే అధినేత తిరుమావలగన్తో చర్చలు కొనసాగించారు. ఈ చర్చల్లో కొన్ని డిమాండ్లను టీవీకే అధినేత ముందు ఉంచినట్టు తెలుస్తుంది. వాటిలో ప్రధానమైనది విజయ్ పోటీ చేసి రాజీనామా చేయనున్న తిరుచి ఈస్ట్ నియోజకవర్గాన్ని ఉప ఎన్నికలో తమకు కేటాయించాలను ఒకటి, అదేవిధంగా ఆ సీట్ నుంచి తానే పోటీ చేస్తానని, గెలుపొందాక తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. మరోవైపు ఒక మంత్రివర్గంలో ఒక మంత్రివర్గంలో స్థానం కల్పించాలని, ఒక మంత్రివర్గాన్ని ఇవ్వాలని చెప్పి, ఒక మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి కూడా కోరినట్టు తెలుస్తుంది. మరోవైపు తాజాగా తెలుస్తున్న అంశం ఏంటంటే చెన్నై మేయర్ పదవి కూడా డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అంటే
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైకి సంబంధించి 16 నియోజకవర్గాలు ఉన్నాయి. చెన్నైలో 16 నియోజకవర్గాలలో 14 నియోజకవర్గాలలో టీవీకేకి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన 2 ప్రాంతాలలో డిఎంకే అభ్యర్థులు విజయం సాధించారు. అలాంటిది 14 శాసనసభ స్థానాల్లో విజయం సాధించిన చెన్నై నగరానికి సంబంధించిన మేయర్ పదవిని వీసీకే అధినేత మావిలగన్ కోరడం అన్నది కాస్త రాజకీయ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. మరి చెన్నై మేయర్ పదవి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి పదవి కావచ్చు, మంత్రివర్గంలో ఒక మంత్రి పదవి కావచ్చు, వీటినన్నిటినీ ఉన్నది 3 సీట్లే. ఇప్పటికైతే 2 సీట్లు ఉన్నాయి, 2 శాసనసభ స్థానాలు ఉన్నాయి. రేపు తిరుచి ఈస్ట్ రాజీనామా చేసిన తర్వాత వారికి కేటాయిస్తే ఆ స్థానంలో ఉప ఎన్నికలు గెలిస్తే 3 స్థానాలు అవుతాయి. 3 స్థానాలకు 3 పదవులు అత్యంత ఉన్నతమైన పదవులు. ఒకటి మంత్రి పదవి. దాదాపుగా 16 నియోజకవర్గాలున్న చెన్నై నగర మేయర్ పదవి కూడా చాలా మంత్రి పదవి కంటే చాలా పెద్ద పదవి కాబట్టి ఆ పదవిని కూడా తిరుమావిలగన్ వీసీకే నేత కోరడం అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి ఇలాంటి డిమాండ్లన్నింటినీ టీవీకే అధినేత విజయ్ ఎంత మేర అంగీకరించారు, ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సిన సందర్భంలో ఇలాంటి కోరికలన్నీ కోరడం ద్వారా వాటిని ఆమోదించారా, లేక ఈ ఇద్దరి మద్దతు లేకపోతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం లేని పక్షంలో వాటిని అంగీకరించారా లేక ఏంటి అన్నది మాత్రం మరికొద్దిసేపట్లో తెలియనుంది. వీసీకే తాను ప్రకటించే ప్రకటన ద్వారా తమిళనాడు రాజకీయాల ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చనుందనే చెప్పచ్చు. ఎందుకంటే ఈ నెల 4వ తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 5వ తారీఖుననే విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. అతి పెద్ద పార్టీగా అవతరించింది. 108 స్థానాల్లో విజయం సాధించారని చెప్పి తమిళనాడు ప్రజలంతా భావించారు. కానీ ఈ 5 రోజులుగా ఎలాంటి ముందుకు అడుగు పడలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి గవర్నర్ 118 స్థానాలకు సంబంధించిన జాబితా ఇస్తే తప్ప ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించనని ఆయన ఖరాఖండిగా చెప్పిన నేపథ్యంలో చిన్న పార్టీలు చేస్తున్న డిమాండ్లను అంగీకరించాల్సిన పరిస్థితిలోకి విజయ్ వెళ్ళిపోయాడనే చెప్పాలి. 5 రోజులు గడిచినప్పటికీ 2 స్థానాల మద్దతును కూడగట్టడంలో ఇబ్బందులు పడుతూ వారు పెడుతున్న డిమాండ్లను ఆమోదిస్తే తప్ప ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలాన్ని సమకూర్చుకోలేని పరిస్థితులు ఉండడంతో వారు అడిగే డిమాండ్లను అంగీకరించి ముఖ్యమంత్రి పదవి చేపడతారా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరికొద్దిసేపట్లో వీసీకే ప్రకటన చేయనుంది. ఈ ప్రకటన పూర్తిగా తమిళనాడులో కొత్త ప్రభుత్వ ఏర్పాటు వైపుకు అడుగులు వేసేందుకు అవకాశం ఉంది. అటువైపు ఏఐడిఎంకేకి సంబంధించి మరోవైపు డిఎంకే ఏఐడిఎంకే 2 కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయని ఊహాగానాలు వచ్చినప్పటికీ డిఎంకే దాన్ని పూర్తిగా ఖండించింది. కానీ విజయ్ మద్దతు కూడగట్టుకుని ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యం అవుతున్న కొద్దీ గతంలో వచ్చిన ఊహాగానాలకు మరింత బలం చేకూర్చే విధంగా మారుతున్నాయి. ఏఐడిఎంకేకి సంబంధించిన శాసనసభ్యులు చీలికి వచ్చి టీవీకేకి మద్దతు ఇస్తారని భావించినప్పటికీ అలాంటి పరిస్థితులు లేకపోవడం, మరోవైపు ఏఐడిఎంకేకి సంబంధించి శాసనసభ్యులందరినీ పుదుచ్చేరి నుంచి శిబిరం నుంచి తీసుకొచ్చి చెన్నైలోనే ఉంచడం, ఇలా ఈ సంఘటనలన్నింటినీ కేవలం ఒకే ఒక అంశం కొట్టిపడేసేందుకు అవకాశం ఉంది. అది వీసీకే ఇచ్చే మద్దతు మీద ఆధారపడి ఉంటుంది. వీసీకే అంత కీలకంగా మారిపోయిన నేపథ్యంలో వీసీకే చేయనున్న ప్రకటన ఏంటి అన్నది సర్వత్రా తమిళనాడు మొత్తం ఆసక్తికరంగా చూస్తోంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.